ఓకే, గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. నిన్న మన క్లాస్లో కొన్ని ఇంపార్టెంట్ టెక్నికల్ టర్మ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అకౌంట్స్కి సంబంధించి చెప్పుకున్నామండి. ఈరోజు మిగిలినటువంటి కొన్ని టర్మ్స్ని మాట్లాడుకుందాము. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, కన్సిడరేషన్ ఫర్ యాన్యుయిటీస్ గ్రాంటెడ్. కన్సిడరేషన్ ఫర్ యాన్యుయిటీస్ గ్రాంటెడ్, వార్షిక చెల్లింపులకు ప్రతిఫలము. వార్షిక చెల్లింపులకు ప్రతిఫలము. ఓకే, ఎనీ లంసమ్ పేమెంట్, ఎనీ లంసమ్ పేమెంట్ received by the insurance corporation from persons intending to secure a fixed annual income in return. Fixed annual income in return. That is annuity is called consideration for annuities granted. తెలుగు రాసుకోండి. బీమా చేసిన వ్యక్తికి ప్రతి సంవత్సరము చెల్లించే వార్షికానికి ప్రతిఫలంగా బీమా కంపెనీ ఒకేసారి తీసుకునే మొత్తాన్ని వార్షిక చెల్లింపులకు ప్రతిఫలం అంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి క్లెయిమ్ అనేది మనం చెప్పుకున్నామండి. అంటే బీమా కంపెనీ పాలసీదారుడికి చెల్లించేటటువంటి మొత్తాన్ని ఇక్కడ క్లెయిమ్ అనేటటువంటి పేరుతో పిలుస్తారని. ఇక్కడ క్లెయిములు అనేటటువంటివి పాలసీలు ఎన్ని రకాలైతే ఉంటాయో అన్ని రకాలుగా ఈ క్లెయిములు అనేటటువంటివి ఆధారపడి ఉంటాయని చెప్పుకున్నాము. సాధారణంగా హోల్సేల్ పాలసీలు, డెత్ పాలసీ కానీ లేదా ఎండోమెంట్ పాలసీ ప్రధానమైనటువంటి పాలసీలుగా చెప్పుకున్నాం. కాబట్టి క్లెయిములు కూడా డెత్ క్లెయిములని, అదే ఎండోమెంట్ లేదా గడువు తీరేటటువంటి క్లెయిములని మనకి చెప్తూ ఉంటాడు. డ్యూ డేట్ క్లెయిమ్స్ ఆర్ ఎండోమెంట్ క్లెయిమ్స్ అండ్ సెకండ్ వన్ డెత్ క్లెయిమ్స్ అని. సరే, అలాగే ప్రీమియం అనేటటువంటిది జీవిత బీమా సంస్థకి అత్యంత ప్రధానమైనటువంటి ఆదాయ వనరు అని మనం చెప్పుకున్నాము. ఎందుకంటే ఏ కారణం చేతైనా సరే నష్టం సంభవిస్తే ఆ నష్టాన్ని నేను భర్తీ చేస్తాను అని చెప్పి వాగ్దానం ఇచ్చేటటువంటి కంపెనీ బీమా కంపెనీ అని మాట్లాడుకున్నాము. అయితే ఈ బీమా అనేటటువంటిది ఒక దీర్ఘకాలికమైనటువంటి కాంట్రాక్ట్ అన్నాము, గ్యారంటీ కాంట్రాక్ట్గా కూడా దీన్ని చెప్పుకున్నాం. కాబట్టి మరి ఇలాంటి నష్టపరిహారాన్ని పొందాలి అంటే పాలసీదారుడు బీమా కంపెనీకి కొంత మొత్తాన్ని చెల్లించాలి. అంటే ఒక రకమైనటువంటి పాలసీని తీసుకుని ఆ పాలసీని ఒక నిర్ణీత గడువు కానీ లేదా ఆ డెత్కి సంబంధించి మనం ఇక్కడ చేసుకోవడం అనేటటువంటిది చూస్తామండి.
సో దానికి సంబంధించి పాలసీదారుడు జీవిత బీమా కంపెనీకి చెల్లించేటటువంటి మొత్తాన్ని మనం ప్రీమియంగా చెప్తాము. అంటే ప్రీమియం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి ఆదాయ వనరు. అర్థమైందా? ఇట్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ ద పాలసీ హోల్డర్స్ అండి. సో ఇన్సూరర్ మధ్య ఉండేటటువంటి మొత్తంగా దీన్ని మనం చెప్తామండి. ఇక్కడ ప్రధానమైనటువంటి ఆదాయం ఇది, అలాగే ప్రధానమైనటువంటి వ్యయంగా మనం క్లెయిమ్ అని చెప్తాము. అంటే జీవిత బీమా కంపెనీ పాలసీదారుడికి చెల్లించే మొత్తాన్ని క్లెయిమ్ అంటాము. పాలసీదారుడు జీవిత బీమా సంస్థకి చెల్లించే మొత్తాన్ని ప్రీమియంగా చెప్తాము. అయితే ఒక్కొక్కసారి పాలసీదారులు తన పాలసీ మొత్తాన్ని ఒకేసారి మొత్తంగా చెల్లించేయడం అనేటటువంటి చేస్తూ ఉంటారండి. అంటే ప్రతి మనం చెప్పాము బీమా కాంట్రాక్ట్లు అనేటటువంటివి నెలకు కానీ లేదా 3 నెలలకు కానీ లేదా 6 నెలలకు కానీ లేదా సంవత్సరానికి కానీ చేసుకోవచ్చు, ప్రీమియం కట్టుకోవచ్చు అని. ఇలా ప్రతి సంవత్సరము కట్టుకునేటటువంటి విధంగా కాకుండా పాలసీదారుడు తనకు కావలసినటువంటి పాలసీ మొత్తం ఎంతైతే ఉంటుందో అంతా కూడా మొత్తంగా ఒకేసారి కట్టడాన్ని ఇక్కడ ప్రీమియం అనే మాటతోటి మనం చెప్తామండి. అంటే పాలసీదారుడు తన ప్రతి సంవత్సరము కూడా కట్టనవసరం లేకుండా ఒకేసారిగా తన పాలసీ ఎంతైతే తీసుకుంటున్నాడో ఆ మొత్తాన్ని అంతా కూడా పే చేసేస్తే దాన్ని మనం వార్షికాలు అంటామన్నమాట. అంటే ఇక్కడ ఈ వార్షికము సంబంధించేటటువంటి మొత్తాన్ని మీరు చూసినట్లయితే ఇది యాన్యుటెంట్ అంటే యాన్యుటీస్ అంటాము. ఇది యాన్యుటెంట్ యొక్క వయస్సు అప్పుడు ఉండేటటువంటి నిర్ణీత వడ్డీ ప్రకారము ఇక్కడ ఈ వార్షికాలకు మొత్తం అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. అయితే ఇలా మొత్తంగా గ్రహించేటటువంటి ఈ ఎల్ఐసి సంస్థలు అంటే సాలుసరి మొత్తాన్ని మొత్తంగా గ్రహించేటటువంటి సందర్భంలో మరి ప్రతి సంవత్సరము కూడా దానికి ఆ మొత్తాన్ని ఆ గ్రహించినటువంటి మొత్తంలోంచి పాలసీదారుడి పేర ఆ మొత్తాన్ని మనం ఆ డెబిట్ చేస్తూ ఉండాలి. కాబట్టి అలా డెబిట్ చేసినందుకు ఎల్ఐసి కంపెనీలు ఒకేసారిగా దాని మీద కొంత ప్రతిఫలాన్ని ఆశిస్తాయండి. దాన్ని ఏమంటున్నామంటే మనం కన్సిడరేషన్ ఫర్ యాన్యుటీస్ గ్రాంటెడ్ అంటే వార్షిక చెల్లింపులకు ప్రతిఫలము అంటారు. ఎందుకంటే ఇది పాలసీదారుడు కట్టుకునేటటువంటి అగ్రిమెంట్. కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే బీమా కంపెనీ చెల్లిస్తుంది పాలసీదారుడు తరపున. కారణం ఏంటి? మొత్తంగా ఒకేసారి పాలసీదారుడు కట్టేశాడు. ఆ కట్టేసినటువంటి మొత్తాన్ని ఎల్ఐసి కంపెనీ చెల్లించవలసిన అవసరం ఏం లేదు. పాలసీదారుడు కట్టుకుంటే ఏదైనా అక్షర ప్రమాదం జరిగితే బీమా కంపెనీ ఇస్తుంది. కానీ ఇక్కడ అలాంటి సేవ కూడా చేసినందుకు గాను కలెక్ట్ చేసుకునేటటువంటి దాన్ని మనం ప్రతిఫలంగా భావిస్తామండి. ఆ ప్రతిఫలం అనేటటువంటిది ఎల్ఐసి కంపెనీలు వార్షిక మొత్తాన్ని మొత్తంగా గ్రహించి ప్రతి సంవత్సరము కూడా నిర్ణీత మొత్తాన్ని ఆ బీమా కంపెనీ అనేటటువంటి పాలసీదారుని తరపున చెల్లిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా చెల్లించినందుకు ఒకేసారి కొంత మొత్తాన్ని ఇది ప్రతిఫలంగా గ్రహిస్తుంది. ఆ విధంగా గ్రహించడాన్ని మనం కన్సిడరేషన్ ఫర్ యాన్యుటీస్ గ్రాంటెడ్ అనేటటువంటి మాటతోటి చెప్తామన్నమాట. అంటే వార్షికాలు వార్షిక చెల్లింపులకు ప్రతిఫలము. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ టర్మ్ వచ్చి సరెండర్స్. దీన్నే వదులుకోళ్ళు లేదా రద్దు విలువ. వదులుకోలు లేదా రద్దు విలువ దీన్ని ఏమంటాం మనం? వదులుకోలు లేదా రద్దు విలువ అంటాము. సో రాసుకోండి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. when a policy holder finds it difficult to pay
the premiums, difficult to pay the premiums regularly, he may submit his policy to the insurance company for cancellation. In such a case, he is paid. In such a case, he is paid a certain amount in cash immediately. Such a payment by the insurance company is known as surrender value. The surrender value depends on the total amount of premiums paid and the type of policy. The surrender value received by the insurance company, in respect of reinsured policies should be deducted from the total amount of surrender values paid during the course of the year. Full stop. తెలుగు వాళ్ళు రాసుకోండి. సరెండర్స్ వదులుకోలు. పాలసీదారుడు బీమా కంపెనీకి ప్రీమియమును చెల్లించకుండా మానివేసినప్పుడు అతను జీవిత బీమా కంపెనీ నుండి వెంటనే నగదు రూపంలో పొందగల మొత్తాన్ని వదులుకోలు విలువ లేదా రద్దు విలువ అంటారు. ఈ విలువ
ఇది వరకు పాలసీదారు చెల్లించిన ఈ విలువ ఇది వరకు పాలసీదారు చెల్లించిన ప్రీమియంపై ఆధారపడి ఉండును. పాలసీ విలువ పాలసీ ఎంత ఎక్కువ కాలం చెల్లిస్తే పాలసీ ఎంత ఎక్కువ కాలం చెల్లిస్తే పాలసీ విలువ ఎంత ఎక్కువ కాలం చెల్లిస్తే అంత ఎక్కువ మొత్తం ఈ విలువ ఉంటుంది. ఇక్కడ చూడండి, పాలసీదారుడు జీవిత బీమా కంపెనీతో చేసుకునేటటువంటి కాంట్రాక్ట్ సందర్భంలో పాలసీదారుడికి ఏ విధమైనటువంటి ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా, లేకపోతే వాడు ఫర్దర్గా చెల్లించేటటువంటి ప్రీమియంల మొత్తాన్ని చెల్లించడానికి వీలు లేకుండా ఉండినా అలాంటి సందర్భాల్లో పాలసీదారుడు ఆ పాలసీకి సంబంధించి వాడు వదులుకోవచ్చండి. అర్థమైందా? సో ఇక్కడ అంటే ఏదైనా ఆర్థిక పరిస్థితులు కారణంగా తాను చెల్లించవలసినటువంటి పాలసీ విలువకు సంబంధించి ఏమైనా మొత్తాన్ని చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో పాలసీదారుడు ఉన్నట్లయితే అలా పాలసీని వాడు ఇక కొనసాగించడానికి వీలు లేకపోతే దాన్ని మనం సరెండర్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తామండి. అంటే రద్దు చేసుకుంటున్నాడు, బీమా కాంట్రాక్ట్తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాడు. బికాస్ డ్యూ టు కాజ్ ఆఫ్ ఏ ఫైనాన్షియల్ డిఫికల్టీస్. అర్థమైందండి? సో అయితే ఇలాంటి సందర్భంలో మనకి మీరు అడగచ్చు, అంటే మరి బీమా కంపెనీకి ఇది నష్టమేమో కదా అని. మరి దీర్ఘకాలం కడతాడు అనేటటువంటి ఒప్పందంతో కుదుర్చుకునేటటువంటి పక్షంలో పాలసీదారుడు తాను చెల్లించవలసినటువంటి పాలసీ మొత్తానికి నేను చెల్లించను అని సరెండర్ అయిపోతే మరి కంపెనీకి కొంత నష్టమే కదా. అంటే ఇక్కడ జీవిత బీమా పాలసీ అనేటటువంటి దాంట్లో ఉండేటటువంటి గొప్ప విషయం ఏంటంటే, పాలసీదారుడికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినా కూడా అప్పటి వరకు అతను కట్టినటువంటి పాలసీ మొత్తం విలువ, పాలసీ విలువకు సంబంధించి మొత్తం ఎంత కట్టాడో ఆ మొత్తం ఇమీడియట్గా నగదు రూపంలోకి తీసుకునేటటువంటి అవకాశం పాలసీదారుడికి ఉంటుంది. అదే రద్దు విలువ. అర్థమైందండి? అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఏదైనా చిన్న నార్మ్స్ ప్రకారం కొంత అమౌంట్ తగ్గిస్తారేమో, కానీ పాలసీదారుడు పాలసీ మొత్తాన్ని కట్టకుండా వాడు చేతులు ఎత్తేసినప్పుడు అప్పటి వరకు కట్టినటువంటి మొత్తాన్ని నగదు రూపంలో పొందేటటువంటి అవకాశం ఉండదాన్ని రద్దు విలువ లేదా వదులుకోలు విలువ అంటాము. ఇది పాలసీదారుడికి ఆదాయం కానీ జీవిత బీమా కంపెనీ అప్పటి వరకు మొత్తాన్ని చెల్లించాలి కాబట్టి అది ఆ చెల్లింపు అంశంగా మనం పరిగణలో తీసుకుంటాము. ఇంకో విషయం ఏంటంటే, ఈ రద్దు విలువ అనేటటువంటిది పాలసీ విలువలో పాలసీదారుడు వాడు తీసుకునేటటువంటి పాలసీ విలువకి ఎక్కువ మొత్తంలో ప్రీమియం కట్టాడు అనుకోండి, అది కొన్ని సంవత్సరాల పాటు కడితే ఆ సరెండర్ వాల్యూ కూడా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ సరెండర్ అయిపోవడము అంటే పాలసీదారుడు ఇక బీమా కంపెనీతో ఆ కాంట్రాక్ట్ని కొనసాగించలేకపోవడము అని మీరు గ్రహించాలి. ఎందుకంటే వాడికి ఉండేటటువంటి ఫైనాన్షియల్ డిఫికల్టీస్ వల్ల లేకపోతే ఇతరితర కారణాల వల్ల వాడు ఆ పాలసీని వదులుకోవడం అనేటటువంటిది చేస్తాడు. అయితే వదులుకునేటటువంటి పక్షంలో ఇది మనం దీర్ఘకాలం పెట్టుకున్నాం కదా, కాబట్టి నువ్వు మరి దీర్ఘకాలం కట్టలేదు కాబట్టి నేను నీకు అమౌంట్ ఇవ్వను, నువ్వు కడితేనే ఇస్తాను అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ జీవిత బీమా సంస్థలో ఉండదు. కాబట్టి ఇది గ్యారంటీ కాంట్రాక్ట్. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో పాలసీదారుడు వదులుకునేటటువంటి మొత్తాన్ని కూడా
అంతవరకు కట్టినటువంటి మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించడం అనేటటువంటిది జీవిత బీమా సంస్థలు చేస్తాయి. అయితే ఈ విలువ అనేటటువంటిది మనం కట్టేటటువంటి ప్రీమియం ఎంత ఎక్కువ మొత్తంలో, ఎంత ఎక్కువ ఎన్ని సంవత్సరాలు మనం కడితే ఆ సరెండర్ వాల్యూ కూడా అంతే ఎక్కువగా మనకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. బోనస్ 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 దాంట్లో రాసుకోండి. బోనస్ ఈజ్ ఏ share of bonus is a share bonus is a share which a policy holder gets from the insurance company Bonus are mainly divided into three types. Bonus are mainly divided into three types. The first one, bonus in cash, bonus in cash. Second one, bonus in reduction of premium, bonus in reduction of premium. Third one, reversionary bonus. Reversionary bonus. Okay. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, క్యాష్ బోనస్. The Life Insurance Corporation may pay bonus in cash, that is called bonus paid in cash. Second one, bonus in reduction of premium. Bonus may be applied in reduction of premium in other words, the Life Insurance Corporation may deduct
the bonus from the premium due from the insured. Thus, premium payable is reduced. Premium payable is reduced. Take a third one. Reversionary bonus. The bonus is added to the bonus is added to the policy amount and paid along with the claim. Life Insurance Corporation of India is following the system following this system in India. Okay. జీవిత బీమా కంపెనీలు బోనస్ హెడింగ్ పెట్టుకోండి. జీవిత బీమా కంపెనీలు తాను ఆర్జించిన లాభమును బోనస్ రూపంలో పాలసీదారులకు చెల్లిస్తుంది. ఈ చెల్లించే బోనస్ మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి నగదు రూపంలో బోనస్, బోనస్ paid in cash. రెండవది ప్రీమియం చెల్లింపు మీద తగ్గింపుగా వినియోగించే బోనస్, బోనస్ in reduction of premium. మూడవది reversionary bonus. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి. నగదు రూపంలో చెల్లించే బోనస్, బీమా కంపెనీ పాలసీదారునకు బోనస్ను
నగదు రూపంలో చెల్లించినట్లయితే దానిని నగదు బోనస్ అంటారు. రెండు, దాంట్లో చిన్న పాయింట్ తర్వాత రాత్రి ఈ బోనస్ను లాభాలతో కూడిన పాలసీల పైననే చెల్లిస్తారు. మీరు కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా క్యాష్ బోనస్ దగ్గర రాసుకోండి. దిస్ బోనస్ ఈజ్ పెయిడ్ ఇంటూ ప్రాఫిట్ విత్ పాలసీస్. దిస్ బోనస్ ఈజ్ పెయిడ్ ఇంటూ ప్రాఫిట్ విత్ పాలసీస్. ఈ బోనస్ను నగదు అది లాభాలతో కూడిన పాలసీలపైనే చెల్లిస్తారు. ఇక రెండవది ప్రీమియం తగ్గింపుగా వినియోగించిన బోనస్. ప్రీమియం తగ్గింపుగా వినియోగించిన బోనస్. రైట్. ఇది నగదు రూపంలో బీమా కంపెనీ పాలసీదారునకు చెల్లించవలసిన బోనస్. పాలసీదారుడు తాను చెల్లించవలసిన ప్రీమియం నుండి బోనస్సును తగ్గించుకొని మిగతా మొత్తాన్ని బీమా కంపెనీకి ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. దీనినే ప్రీమియం తగ్గింపుగా చెల్లించిన బోనస్ అంటారు. ప్రీమియం తగ్గింపుగా చెల్లించిన బోనస్ అంటారు. లేదా వినియోగించే బోనస్. నెక్స్ట్ థర్డ్ వన్ రివర్షనరీ బోనస్. బీమా సంస్థ పాలసీ గడువు తీరినప్పుడు మాత్రమే చెల్లించే బోనస్ను రివర్షనరీ బోనస్ అంటారు. సాధారణంగా జీవిత బీమా సంస్థలు ఈ రకమైన బోనస్ని అనుసరిస్తాయి. దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషను అలాగే మిగిలినటువంటి టెక్నికల్ టర్మ్స్ పాయింట్లు రేపు క్లాస్లో చెప్పుకుందామండి. దయచేసి మీరు ఖచ్చితంగా ఆ నోట్స్ పక్కన పెట్టుకొని నోట్స్ రాసుకొని ఉండండి. కారణం ఏంటంటే ఎల్ఐసిలో ఇటువంటి పదాలే మనకి వస్తూ ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి థియరీ క్వశ్చన్లు ఇంకా ఇందులోంచి ఇలా కంటిన్యూగానే ఇచ్చేస్తానండి. ఇక మిగిలినటువంటి ఆల్రెడీ పుస్తకాల గురించి చెప్పుకున్నాము. దానికి సంబంధించిన నోట్స్ మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి. అలాగే ఇక లెక్కలకి సంబంధించి చెప్పుకునేటప్పుడు అక్కడ అడ్జస్ట్మెంట్లు అంటే ఈ చెప్పినటువంటి పాయింట్కి సంబంధించి అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. మనం కన్సర్న్ ప్రాబ్లంలో అవి చెప్పుకుందామండి. ఓకే, మీరు మాత్రం నోట్స్ కూడా రాసేసుకోండి. థ్యాంక్ యూ.